హలో స్టూడెంట్స్, మనకి థర్డ్ బిఎస్సిలో 5th సెమిస్టర్లో ఇంటిగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ లో మనం ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ ని లాప్లాస్ ఉపయోగించి ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి ఈ ప్రాబ్లం లో చూద్దాం. ఈ ప్రాబ్లం చూడండి. సాల్వ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ f of t is equal to a sin t minus 2 integral 0 to t f of u into cos t minus u du. ఇచ్చిన ప్రాబ్లం మనం ఇప్పుడు మనకి ఇచ్చిన గివెన్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఎలా రాసుకుంటాము, దాన్ని ఏ రకంగా మనం ఏ థియరం యూజ్ చేసుకుని దాన్ని సింప్లిఫై చేసి మార్చుకుంటాము, ఎఫ్ ఆఫ్ టీ ఎలా ఫైండ్ చేస్తాము. ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్స్లో కనబడతాయి. దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి జాగ్రత్తగా వినండి, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మనకి సింప్లిఫికేషన్స్ తోటి మనం ఆన్సర్ తీసుకుని సాల్వ్ చేయొచ్చు. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ద గివెన్ ఇంటిగ్రల్ ఈక్వేషన్, ఇది ద గివెన్ integral equation may be expressed as ఎలా రాయగలము అంటే f of t is equal to a sin t minus 2 integral 0 to t f of u cos t minus u du. ఇచ్చిన ప్రాబ్లంని ఇక్కడ మనం మార్చుకోవాల్సింది అంటే కాన్వల్యూషన్ థియరం ఒక మోడల్ ఇంటిగ్రల్ 0 టు t f of u cos t minus u du ఈ పార్ట్ మొత్తాన్ని మనం ఏ రకంగా రాస్తామంటే f of t స్టార్ cos t అని రాసుకోవచ్చు. f of t స్టార్ cos t అలా రాసుకుంటే స్టార్ అనేది బట్టి మల్టిప్లికేషన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, దట్ మీన్స్ ఇట్ కెన్ బి వి రైట్ యాజ్ f of t is equal to a sin t minus 2. ఈ పార్ట్ మొత్తాన్ని మనం ఎలా రాస్తామంటే f of t స్టార్ cos t అని రాసుకుంటాం. f of t స్టార్ cos t. ఇప్పుడు అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ రాద్దాం అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆన్ బోత్ సైడ్స్. ఒకసారి చాలా జాగ్రత్తగా చూడండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే చూడండి అమ్మ, ఇక్కడ f of t is equal to a sin t minus 2 into f of t star cos t ని లాప్లాస్ అప్లై చేయమన్నాం. అప్పుడు that implies లాప్లాస్ f of t is equal to లాప్లాస్ a sin t minus లాప్లాస్ 2 f of t into cos t ఇలా అప్లై చేస్తాం. దీన్ని మనము లాప్లాస్ f of t is equal to a లాప్లాస్ sin t minus 2 లాప్లాస్ f of t into లాప్లాస్ cos t. ఇది మనం స్ప్లిట్ చేసుకున్నాం. లాప్లాస్ ఆఫ్ ద ఫంక్షన్ కాన్స్టెంట్ బయట తీసుకొస్తే ఇవన్నీ చిన్న చిన్న వాల్యూస్ మనకి తెలుసున్నవి. ఇప్పుడు చూడండి, లాప్లాస్ f of t is equal to a into లాప్లాస్ sin t. మనకి sin t కి ఒక వాల్యూ ఉంది. లాప్లాస్ sin at లాప్లాస్ cos at రెండింటికి వాల్యూస్ అంటే sin at అన్నప్పుడు a బై 1 ప్లస్ p స్క్వేర్ అని రాసుకుంటాం. అంటే ఇక్కడ a ఇంటూ 1 బై p స్క్వేర్ ప్లస్ 1 రాయండి. అంటే a ప్లస్ p స్క్వేర్ అన్నా, అంటే 1 ప్లస్ p స్క్వేర్ అన్నా, p స్క్వేర్ ప్లస్ 1 అన్నా ఒకటి, మైనస్ 2 లాప్లాస్ f of t ఇంటూ లాప్లాస్ cos at. లాప్లాస్ cos లో వచ్చినప్పుడు cos at వచ్చినప్పుడు p బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్, అంటే p బై p స్క్వేర్ ప్లస్ 1. ఇది మన సింపుల్ ఫార్ములా మనం రాసాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మైనస్ తో ఉన్నటువంటి ఫంక్షన్ ఇటువైపు తెచ్చేద్దాం. అప్పుడు ఏమవుతుందో చూడండి, లాప్లాస్ f of t మైనస్ ప్లస్ 2 లాప్లాస్ f of t ఇంటూ p బై p స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు మిగిలింది ఏంటమ్మా ఇక్కడ a
1/p² + 1 ఈ టర్మ్స్ మిగిలిన వచ్చాయి. ఇప్పుడు a/p² + 1 ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఇందులో వచ్చి లాప్లాస్ f(t) కామన్ చేయగలను. లాప్లాస్ f(t) ఇంటూ ఇక్కడ లాప్లాస్ f(t) తీసేసాం కాబట్టి 1 ప్లస్ లాప్లాస్ f(t) తీస్తే 2p వస్తుంది. 2p/p² + 1 is equal to a into 1/p² + 1 రాయొచ్చు. ఏమా ఇక్కడ దాకా రాసాం. ఇప్పుడు దీనికి ఎల్సిఎం తీసుకోవాలి. అంటే లాప్లాస్ f(t) ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే p² + 1 + 2p/p² + 1 రాసుకుని దాన్ని మనం ఏం రాస్తాం, a into 1/p² + 1 రాస్తాం. ఇక్కడ చూడండి, ఇది కామన్ చేసాము. లాప్లాస్ f(t)ని మనం ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాం. అన్ని సింపుల్ క్యాలిక్యులేషన్స్. ఇది p² + 1 + 2p అంటే p² + 1² + 2 × 1 × p అంటే మనకి p + 1 హోల్ స్క్వేర్ లా ఉంది. అదే నేను ఇక్కడ రాస్తాను. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఏం రాస్తానంటే లాప్లాస్ f(t) మనకి కావాల్సిన ఫంక్షన్ ఏంటి, సాల్వ్ చేయడానికి f(t) కావాలి. లాప్లాస్ f(t) ఇంటూ దీని p + 1 హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా, ఇంటూ p + 1 హోల్ స్క్వేర్ బై p² + 1 వస్తుంది. ఇక్కడ p² + 1 is equal to a into 1/p² + 1 a into 1/p² + 1. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ క్యాన్సిలేషన్ పార్ట్ లో ఇది p² + 1 p² + 1 క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు లాప్లాస్ f(t)ని ఇలా ఉంచితే p + 1 హోల్ స్క్వేర్ అటువైపు డినామినేటర్ వెళ్తుంది. అంటే లాప్లాస్ f(t) is equal to a by ఇక్కడ మిగిలింది ఏ కదమ్మా, p + 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం చేసే ఫంక్షన్ ఏంటంటే లాప్లాస్ f(t) వాల్యూని సింపుల్ క్యాలిక్యులేషన్స్ చేసాం. f(t) కావాలి. దట్ ఇంప్లైస్ f(t) is equal లాప్లాస్ ఇన్వర్స్ a/p + 1 హోల్ స్క్వేర్. మళ్ళీ చూడండి, a అనేది కాన్స్టెంట్ బయటికి తీస్తే 1/p + 1 హోల్ స్క్వేర్ వస్తుంది. 1/p + 1 హోల్ స్క్వేర్ అంటే మనకి షిఫ్టింగ్ థియరంలో p + 1 ప్లేస్ లో p రాయగలము. ఎప్పుడు రాస్తాము, p + a becomes p e⁻−at ని బయటికి తీయాలి. ఆ కాన్సెప్ట్ ఉపయోగించి f(t) is equal to e⁻−t, ఎందుకంటే a ప్లేస్ లో 1 ఉంది కాబట్టి at అంటే e⁻1t. లాప్లాస్ ఇన్వర్స్ ఇక్కడ a ని కూడా బయటికి తీసేయండి, a ఇంటూ లాప్లాస్ ఇన్వర్స్ 1/p² అని రాస్తాం. జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనం రాసింది ఏంటంటే e⁻−t బయటికి తీయడం వల్ల p + 1 becomes p అయిపోయింది. అంటే p + 1 ప్లేస్ లో p రాస్తే p² వచ్చింది. మరి ఏది కూడా బయటికి తీస్తాం. ఇప్పుడు మనం లాప్లాస్ ఇన్వర్స్ 1/p², లాప్లాస్ ఇన్వర్స్ ఫంక్షన్ సింపుల్ గా మనకి కావాల్సిన ఫార్ములాలోకి మార్చుకొని దాన్ని సింపుల్ ఆన్సర్ లో రాస్తున్నాం. ఇప్పుడు చూడండి, దట్ ఇంప్లైస్ f(t) is equal to e⁻−t into a into what is లాప్లాస్ ఇన్వర్స్ 1/p², దాని వాల్యూ మనకి t అవుతుంది. సో దట్ ఈస్ t. అంటే f(t) is equal to at e⁻−t. ఒకసారి చూడండి, at e⁻−t. ఈ రకంగా ఇచ్చిన ఇంటిగ్రల్ ఈక్వేషన్ ని మనము షిఫ్టింగ్ థియరం ఉపయోగించి మనకి కావాల్సిన ఫార్ములాలోకి తెచ్చుకొని f(t) వాల్యూని సాల్వ్ చేసాం. ఓకే అమ్మా, ఈ ప్రాబ్లం కూడా మనం ఒకసారి చూడండి. ఇలాంటి మోడల్స్ చాలా చేసాం, థియరమ్స్ కూడా చేసాం. ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.